పటాన్చెరువు నియోజకవర్గ పరిధిలోని పాసమైలారం పరిశ్రమలో జరిగిన కార్మిక ఎన్నికల్లో సిఐటియు ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా సిఐటియు కార్మికుల ఆధ్వర్యంలో చుక్క రాముల విజయోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. కార్మిక పక్షపాతిగా సిఐటియు అవిశ్రాంత పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని, అందుకే కార్మికులు ఎప్పుడూ సిఐటియుని ఆదరిస్తారని చుక్క రాములు తెలిపారు. తనపై నమ్మకంతో తనకు ఇంతకీ కీర్తి పరిశ్రమలో ముచ్చటగా మూడోసారి విజయాన్ని చేకూర్చిన కార్మికులందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు కుటుంబ సభ్యునిగా కార్మిక సంక్షేమం కోసం కృషి చేస్తానని చుక్కా రాములు అన్నారు. నమస్తే. గుర్తింపు కార్మిక సంఘానికి ఎన్నికలు జరిగినాయి. మూడోసారి సిఐటియు హ్యాండ్లిక్ విజయం సాధించింది. సిఐటియును గెలిపించినటువంటి కార్మిక సోదరులందరికీ కూడా సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ఎన్నికల్లో మరి 3 యూనియన్లు ఒకటైనాయి. టీఆర్ఎస్ యూనియన్, బిఎంఎస్ యూనియన్, అట్లాగే తెలుగుదేశం యూనియన్ ఒకటై మాజీ మంత్రి పెద్దిరెడ్డిని అధ్యక్షులుగా, ఇక్కడ ఉండే స్థానిక శాసనసభ్యులు మైపాల్ రెడ్డి గారు గౌరవ అధ్యక్షులుగా ఒక కూటమిగా ఏర్పడి మమ్మల్ని ఓడించడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా కార్మికులకు మేము సాధించి పెట్టినటువంటి వేతన ఒప్పందం కానీ, అట్లాగే అనేక సంక్షేమ చర్యలు కానీ, కార్మికులు ఇవన్నీ కూడా గమనంలోకి తీసుకొని మూడోసారి మరొక విజయాన్ని మాకు కట్టబెట్టారు. ఈ రాబోయే రోజులలో కార్మికుల సంక్షేమం కోసం మేము మరింత బాధ్యత